రిజర్వేషన్ హటావో క్యాస్ట్ హటావో వీటి గురించి మాట్లాడే ముందు నేను ఒక సంఘటన చెప్తా. నేను కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత దూరం నుంచి వచ్చిన నా క్లాస్మేట్స్ అమ్మాయిలు షేరింగ్ లో ఇల్లు రెంట్ తీసుకోవాలనుకున్నారు. రెంటెడ్ హౌస్ కోసం వెళ్తున్నప్పుడు ఇంటి ఓనర్లు ఏం అడిగేవారో తెలుసా? మీ కాలేజ్ ఏది, ఏం చదువుతున్నారని కాదు, మీ కులం ఏంటని. కేవలం ఆ అమ్మాయిలు అప్పర్ క్యాస్ట్ కాదన్న కారణంగా ఆ అమ్మాయిలకు ఇల్లు రెంట్కి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఒక అమ్మాయి వచ్చి ఇల్లు రెంట్కి అడిగితే కులాన్ని చూసే దేశంలో మనం ఉన్నాం. రిజర్వేషన్ హటావో అంటున్న ప్రతి ఒక్కరిని నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా. మీరు మీ ఇంటి చుట్టూ ఉన్న దళితుల్ని ఎలా చూస్తున్నారు? పెళ్లిలో క్యాస్ట్ చూడకుండానే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా? ఎస్సీ ఎస్టీలను గుళ్ళోకి రాణిస్తున్నారా? మీ ఇంటిని దళితులకు రెంట్కి ఇస్తున్నారా? ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటిలోనూ మార్పు అవసరం లేని మీకు కేవలం రిజర్వేషన్లోనే మార్పులు కావాలా? ఈ రిజర్వేషన్ల వల్లే ఎంతో మంది దళితులు డాక్టర్లు గాను, పోలీసులు గాను, కలెక్టర్లు గాను, న్యాయవాదులు గాను సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నారు. వీళ్ళ వల్ల దళిత జాతులు గర్వంగా ఉన్నాయి. ఒకవేళ రిజర్వేషన్ అనేది లేకపోతే దళితులకు ఉద్యోగాలుండవు, సమాజంలో గౌరవం ఉండదు. మళ్ళీ దళితుల్ని కాలు కింద చెప్పులానే చూస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఉన్నోడు లేనోడిని ఎప్పుడు తన స్థాయిలో చూడాలనుకోడు. అలాంటి పరిస్థితుల్లో అందరూ సమానమైన రాసింది నా రాజ్యాంగం. రిజర్వేషన్ దళితుల హక్కు, దీన్ని ఎవ్వరూ చెదరగొట్టలేరు.